మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పొత్తూరి బాలకేశవులు, జ్యోతిష మామణి, చీరాల. 2024, 2025 క్రోధినామ సంవత్సరాన్ని మనం గోచార ఫలితాన్ని కానీ మనం దృష్టిలో తీసుకున్నట్లయితే 7వ రాశి అయిన తులారాశిని మనం విచారించినట్లయితే ఈ తులారాశికి అధిపతి శుక్రుడని ఈ తులారాశికి సంబంధించి చిత్తా నక్షత్ర 3, 4 పాదాలు, స్వాతి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాలు అంటే 9 పాదాలు కలిపి ఈ తులారాశికి వర్తిస్తాయని మనం చెప్పొచ్చు. ఈ తులారాశి వారికి ఆదాయం 2 అని, వ్యయము 8 అని, రాజపూజితం 1 అని, అవమానాలు 5గా ఉంటాయని, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. అన్ని గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ గురు అనుకూలం తక్కువ, శని అనుకూలం తక్కువ ఉంటుంది కనుక ముఖ్యంగా గోచార ఫలితాల్లో గురు, శని, రాహుకేతులను మనం విచారించవలసిన అవసరం ఉంది కనుక ఈ ప్రస్తుతం ఈ గురువు మేషరాశిలో సంచరిస్తూ అంటే రేపు మే 1వ తారీఖు వరకు కూడా 7వ స్థానమైన మేషంలో సంచరిస్తుంది వల్ల ఆయన తామ్రమూర్తి అని, ఈ తామ్రమూర్తి 7వ స్థానంలో ఉండటం వల్ల సహాయం అడగటానికి వెనకాడుతూ సహాయం పొందలేకపోవచ్చు, కానీ సహాయం కోరితే అందరూ సహాయం చేసే స్థితిలోనే ఉండే అవకాశం ఉంటుంది జాతకులు. కనుక ఏ అవసరం వచ్చినా సహాయం పొందటానికి వెరువక సహాయం పొందటం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. అట్లానే శని మహానుభావుని చూసుకుంటే తులారాశికి 5వ స్థావరమైన మకరంలో సంచరిస్తున్న ఈ శని మహానుభావుడు రజితమూర్తి అని, ఈ రజితమూర్తి మానసికంగా కష్టాలను తీసుకొస్తాడని, అనవసరమైన చికాకులు తీసుకొస్తాడు కనుక శివ పంచాక్షరి చేస్తూ, అట్లానే ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ, ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. రాహువుని మనం పరిగణలోకి తీసుకుంటే తులారాశి నుండి మీనరాశి 6వ క్షేత్రం అవుతుంది కనుక అందుట్లో ఉన్న సంచరిస్తున్న రాహువు లోహమూర్తి అవుతాడు కనుక ఊహించని అనారోగ్యాలు జరిగే అవకాశం ఉంటుంది, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే కేతువు 12వ స్థావరంలో ఉన్నందువలన వ్యవహార వ్యతిరేకతలు పొందే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ 2 దేవతలు అంటే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం అని ఉంటుంది. దాన్ని నిత్యము 2 లేక 3 సార్లు పారాయణ చేయడం వల్ల ప్రస్తుతం గోచార రీతిగా గురు, శని, రాహుకేతులు 4 కూడా శుభ ఫలితాలు ఇవ్వటం లేదు, అశుభ ఫలితాలు ఇస్తున్నాయి కనుక ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని చదవడం వల్ల జాతకుడు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమున్నను లేదు, మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే మనం చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.